మన బాబాయ్ అలాగే ఉంటాడు. రేటుండేరమ్మా 300 బ్యాగ్లా. ఫ్రెండ్స్, ఈ కోడ అయితే తీసుకుందామని చూస్తున్నాను. సరే సరే, 150 రూపాయలు తీసుకున్నాను. మీరేం తీసుకోవాలా? చికెన్ తీసుకున్నారంట. లేకపోతే వీళ్ళు వారానికి 2 కోళ్ళు తీసుకుంటారండి. చక్క చేసి దాండి కూడా నాలాగే మా అమ్మ ఏంటో చేస్తుంది. వేడి కొత్తిమీర కోసం ఏం తెచ్చావు కూర? వెళ్ళాడా? కూర వండుకొని ఒకదే తినేస్తాయి. బయటకు కూడా వస్తుంది చూడచ్చు. అంటే బాగుంటుందా? అదే చిన్న ఇది పెట్టి గంప పెట్టేద్దాం. చాలా పెద్దగా ఉంటుంది. గంప అయితే పెట్టామండి. ఒక గుడ్డు పెట్టిద్దాం, చూద్దాం. ఒక అరగంట ఆగి చూద్దాం. మొన్నలకి గుడ్డు పెట్టింది, ఈసారి కూడా గుడ్డు పెట్టిద్దేమో చూద్దామండి. ఎందుకు కలిసి గసబాగా అయితే వచ్చి చూసేద్దాం. గుడ్డు పెట్టలా తీసుకున్నాను. గుడ్లా ఆ పక్కన మామ తీసుకుందండి. ఇంకెందుకు ఉంటాయి? బుజ్జి ఉంది కదా. ఇప్పుడైతే చక్కగా చేసేద్దాం కోడిని. ఓకే అండి, చక్కగా కోడి చేసేద్దాం, కాల్చేద్దాం. ఇప్పుడైతే వేడి నీళ్ళలో ముంచేసుకుందాం. నీట్గా నీళ్ళలో ముంచేసుకుంటే బాగా తల మరిగిపోయినాయి నీళ్ళు. కాలు కూడా మొత్తం ముంచేయాలండి. ఇట్లా తీసేసుకున్నాం. కావుతుంది పెట్టు సార్. వావ్, వేడి నీళ్ళు బాగా మరిగిపోయినట్టు ఉన్నాయి. అలా కోడి అయితే బాగా చేశానా? నీట్గా చేశాను కదా. సో అయితే కాల్చుకున్నాం. ఇట్లా పైన ఉన్నా సరే, చిన్న పెద్దగా ఉన్నా సరే క్లీన్ అయిపోతే నీట్గా చేసుకోవాలండి. మొత్తం ఏమి లేకుండా చూసుకోవాలి 1-2 సార్లు. ముందు పొయ్యి తెచ్చుకుందామండి. స్టాండ్ పెట్టుకుందాం. నీట్గా కాల్చుకున్నాం. సిగ్నల్ లేదా స్టాండ్ అని పెట్టానంటే చెమ్మ దాంట్లో దిక్కనే ఉంటుందండి. ఈ ఇంట్లో కూడా దాంట్లో వెళ్ళవు జుట్టు అనేది. అందుకని చెప్పి పైన స్టాండ్ పెట్టా. నాకు పెద్ద రాదు చేయడం, అది ట్రై చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాల్చాను. నేనైతే సరిపోతుంది అనుకుంటున్నాను. స్టవ్ అయితే ఆపేసుకుందాం. ఇది బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు ఏమన్నా సరే క్లీన్ చేసుకుందాం. బయట క్లీన్ చేసుకుందాం నీట్గా.
ఓకే, పచ్చి రాసేద్దాం ఇప్పుడైతే. ఒక రెండు పసుపు అయితే నీట్గా రాసాం కదా, అయిపోయింది. కట్ చేసుకుందాం. మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. మనకు పెద్దగా అయితే రాదండి, ఇది జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే తగిలిందంటే మొత్తం కూర అంతా ఆగమైపోద్ది. ఏ చేదు అంటారు కదా, చేదు కట్టు. వావ్, గుడ్డు కూడా ఉందండి. కోడి గుడ్డు పగలకుండా తీసావుగా గుడ్డు, పగలకుండా తీసావుగా గుడ్డు అయితే బాగా. దానండి గుడ్డు బాగా వచ్చిందండి. అసలు పగలకుండా అయితే తీసేది చూసారా, ఫస్ట్ టైం చేస్తున్నా. కట్ చేసుకుందామండి ఇంకా. ఇప్పుడైతే ఇదే జాగ్రత్త తీసుకోవాలి, చెత్త కూడా ఉంటుంది, ఇసుక గిసుక మట్టి గిట్టి అన్నీ ఉంటాయి. ఇది కాయ, గారకాయ తెలుసు కదా మీకు అందరికీ. కొత్తగా చెప్తే నీకు అచ్చలు అవుతుంది చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. కిందనే తెచ్చుకున్నా, చేయడం అయితే కాదండి, కొత్తగా ట్రై చేస్తున్నాను. చాలా కష్టం ఉంది చూసారా, అన్నీ నీట్గా చేశాను. కాయ రెడీ అయిపోయింది, కందనకాయ. చెప్పదు ఇదిగోండి, ఇది ఎవరు కందనకాయ, గుడ్లు గుడ్లు పేగు, మెడ, తలకాయ, జుత్తు అనమాట. జుత్తు కచ్చుకులు ఆడుతుంది, భలే ఉంటుంది ఫ్రై చేస్తే మాత్రం. ఇది నాకైతే బాగా ఇష్టం. ఇది పడింది మనకైతే ఒక గుడ్డు కూడా వచ్చింది, కోడిగుడ్డు. చూడండి సుమారుగా ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేసేయండి, ఎంత వెయిట్ ఉంటుందో. ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కబుర్లు తిరుగుదామండి. ఏదైతే పాతకాలంలో చూసేవాళ్ళను, నేనైతే ఇప్పుడు తెప్పులు కాకపోతే మా అమ్మ కబుర్లు తిరిగేటప్పుడు నేను చూసేవాడిని అండి. నేనైతే ట్రై చేస్తున్నాను ఒకసారి. అన్నీ చిన్ననాటి ప్రయోగాలు అన్నమాట ఇవన్నీ. అప్పటికి అయిపోయిందండి, 2 నిమిషాలు అయిపోయింది. చూసారు కదా, చూడండి అంత స్మార్ట్గా వచ్చిందా, స్మూత్గా మరి వచ్చింది అసలు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అది అయిపోయి వచ్చిందండి. వావ్, ఇలా ఇది అయిపోయినాక మనం నెక్స్ట్ ఇంకా పని ఉంది, చిన్న పని చెప్తా అది కూడా. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం చేయాలంటే మనం ఇది ఉంది కదా, ఇది కూడా నీట్గా తీసుకోవాలి. దీంట్లో కొబ్బరి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదే ఇంకో పని అనుకుంటున్నారా, ఇదే
తురిమే కదా, తురిమి దీంట్లో ఉండిపోతుంది అండి, మధ్యలో ఇరుక్కుపోతుంది. ఇది కూడా నీట్గా తీసుకోవాలి. కథ 2 నిమిషాలు అయిపోయిందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఏమన్నమాట? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓకే ఫ్రెండ్స్, మన కూర అయితే చేసేసానండి. కూర కింద పడింది. రోజు మా ఆడే ఉంటుంది కాబట్టి ఈరోజు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేనే వంట చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఆదివారం కాబట్టి రెస్ట్ అనమాట. చెప్పిన సండే ఆదివారం ఆడలు సెలవు అని అన్నారు కదా, అందుకోసం చెప్పి నేను వండుదాం అనుకోండి. ఒకరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నా వంట తిని మా టేస్ట్ అట్లా ఉంది అని చెప్పిద్ది అనమాట. అయితే మనం వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా కోడిగుడ్డు, ఈ గుండుకాయలు, ఈ గుడ్లు పక్కన పెట్టేసుకుందాం అండి ఫ్రైకి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై కాదు, దాంట్లో వేయాలి, తర్వాత కరిగిపోతాయి కదా. పిల్ల ఏమన్నా ఫ్రై వద్దా? సరేండి, అది మొత్తం కూర కర్రీ అంట. కర్రీలో వేస్తాను. ముందుగా మనం అయితే వేసేసుకుందాం. 2 జాయింట్లు కొట్టాను. ఇప్పుడు ఏదైతే మసాలా ప్రిపేర్ చేసేద్దామండి. కూర వేసాం కదా, 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. నాకేమో కొత్త, నేను ఎప్పుడు వండలేదు. ఎలా ఉన్నా సరే మీరు ఇస్తామండి, తిట్టుకోమాకండి. అట్లనే నూరుకున్న మసాలా పేస్ట్ అండి. తెలుసు కదా, మామిడి రోజు అట్లా ప్రిపేర్ చేస్తుందో సేమ్ అట్లా నేను ప్రిపేర్ చేసింది. ఇది కూడా నేనే చేశాను. సారీ, మరి చెప్పు, నువ్వే చేసావు, ఏమేమి వేసావు? మాకు నాకు వచ్చి కొన్ని పేర్లు తెలియదుగా, మళ్ళీ వాళ్ళు తిట్టుకున్నాను అనమాట. అందుకోసం ఆయన నేను ఎలా చేశాను అలా చేశారండి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, వెండి కొబ్బరి అన్నీ వేసా చేశారు. యాలకులు, మిరియాలు, గసాలు, అల్లం వెల్లుల్లి. 2 చెంచాలు అయితే మసాలా వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, 2 చెంచాలు కాదులండి, 5 చెంచాలు వచ్చింది. సగం వేసుకున్నాం. ఇవైతే కొత్తిమీర సగం వేసుకుందాం. ఇంకా తురిమాను కదా నేను, పచ్చి కొబ్బరి అండి, తురిమాను కదా, ఇది కొద్దిగా వేసుకుందాం. అట్లనే 3 చెంచాలు కారం వేసుకుందాం. 2, 3 సరిపోతుందండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. అట్లానే 1/2 స్పూను పసుపు వేసుకుందాం. పసుపు కూడా సరిపోతుంది. సాల్ట్ సుమారుగా ఒక 3 స్పూన్లు వేద్దాం. 3 స్పూన్లు ఎక్కువైపోద్ది అనుకుంటా. మనకేం తెలియదండి, టెన్షన్గా ఉంది. మరి వాళ్ళు ఎలా చేస్తారని తెలియట్లేదు లేడీస్. మరి ఆయిల్ అయితే బౌల్తో తీసుకున్నాను, మొత్తం వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం కలిపేద్దాం, మిక్స్ చేసేద్దాం. మొత్తం కలిసిపోవాలండి, ముక్కలు మొత్తం పట్టేయాలి. మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. నాకైతే కోట్ చేసినప్పుడు చిన్న తెగిందని చెయ్యి, మంట అదుర్సు కదా, అదిరిపోతుంది అసలు, మామూలు లేదు. కారం చేయబడ్డం కానీ కోడి ఇప్పుడు చేయలేదు కదా, కొద్దిగా తెగింది లైట్గా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాం కదండి, పక్కన వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చెయ్యి అయితే కడిగేసుకుందాం. చెయ్యి మామూలుగా మంటలేదు అసలు. ఇదిగోండి చిన్నగా తెగింది.
అబద్ధం అనుకుంటారేమో. వాటర్ అయితే ఒక 3 గ్లాసులు వేసుకున్నాం కూర మొత్తం ములిగేటట్టు. రెండు ముచ్చట్టుగా 3 ముక్కలైతే ములిపోయినాయి కదండి. ఇప్పుడైతే మొత్తం ఇంకోసారి కలిపేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడైతే ఇంత పక్కన పెట్టాం కదండి లివర్, అది ఇది కూడా వేసేసుకుందాం. అలా పైన పెట్టేసుకుందాం, కలపకూడదు. కలిపితే తేడా వచ్చేసింది అనమాట. అంటే ముక్కలు అవుతాయి అనమాట. అది తేడా అంటే ఏం లేదు, ముక్కలు అవుతాయి. కోడిగుడ్డు వద్దండి, కోడిగుడ్డు వేస్తే బాగోదు కదా, అందుకే పక్కన పెడుతున్నాను. మీరు ఏమో ఉంచి అనుకుంటారేమో. అట్లా లైట్గా అలా అనుకుందాం, ములిగేటట్టు అనుకుందాం. అదిగో ఫ్రెండ్స్, ములిగిపోయినాయి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. నీట్గా నిదానంగా అది. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే వెలిగించాం కదండి. జుట్టుకోడు కాబట్టి ఒక 10 గజాలు అయితే రావాలి దగ్గరలో. నాకు తెలిసి అయితే 10 గజాలు రావాలనుకుంటున్నాను. మరి 10 గజాలు వచ్చినాక చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అంటే అనేది. ఈలోపు మీరు రెస్ట్ తీసుకోండి. మా వీడియో లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, లైక్ అయితే మిస్ అవ్వద్దండి. ఓకే ఫ్రెండ్స్, 10 విజిల్స్ అయితే వచ్చేసినాయి అండి. అది కూర ఎంత వచ్చింది చూద్దాం. ఓకే, అందరూ జాగ్రత్తగా చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. తీసేస్తున్నాను. తీసాను. ఓకేనా? చూసారు ఎట్లా ఉందో నేను చూశాను కదా, ఫస్ట్ టైం అండి నా చేత్తో నేను వండాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర చూశారు కదండి. కూర చూశారు కదా, లాస్ట్ ఇంకోసారి పొయ్యి లీక్ చేసుకొని ఇంకో స్పూన్ కొబ్బరి వేసుకుందాం. అలా వేసుకున్నామంటే మనకి ఇలా టేస్ట్ అట్లా వచ్చింది అనమాట. లాస్ట్లో ఫైనల్ అనమాట. గరం మసాలా అండి 1 స్పూన్ వేసుకుందాం. ఏం మసాలా? గరం మసాలా. అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఏంటంటే లైట్గా ఫైనల్ టచ్ మరి చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అసలు మామూలుగా ఉండదు. ఇప్పటికీ అదిరిపోతుంది కదా అసలు ఫ్లేవర్. అంటే మీ దాకా రాదనుకోండి, మీకు కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి అలా కలిపేద్దాం లైట్గా. వావ్, నేను కూడా ఉండవచ్చు ఎప్పుడు నుంచి వంటలో అయితే అర్థమైపోయింది నాకు, అంత కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టుకుందామండి. కొంచెం మగ్గిపోతుంది అనమాట. అది నీట్గా మనకి అవి కొత్తిమీర అది ఫ్లేవర్ కూడా పడుతుంది ముక్కలకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దగ్గర వచ్చేసిందండి. స్టవ్ అయితే ఆపేసుకుందాం. ఇది కూర మామిడిని టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్పేదాకా కొంచెం నాకు టెన్షన్ ఉంది. అంటే కొత్తగా ఉండాను కదా, డిఫరెంట్గా మరి ఎట్లా ఫీల్ అవుతుంది అంటే మనకు అర్థం కావట్లేదు. మీరే చూసేద్దరు కానీ మీతో పాటు నేను కూడా చూస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం తినేద్దాం. ఇప్పుడైతే కర్రీ వండేసాను కదా, మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నామండి. మా పెద్దల్లి, మా అన్నగాని చింతల్లి,
మా పుట్టదల్లి నేను కూర్చోను, నేను వడ్డేస్తాను, టేస్ట్ వాళ్ళే చెప్తాను అనమాట. అట్లా ఉంది ఏంటి అనేది. ఇవాళ సండే కాబట్టి నేను ఇవాళ వండుతానులే అమ్మ, ఎందుకు రోజు వండుతున్నావు కదా, ఈ రోజు నేను వండే టేస్ట్ కూడా చూడు, కూర టేస్ట్ అని అన్నారండి. అసలు ఈయన ఏం చేశాడో, ఎలా కలిపాడో, ఎలా వండాడో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఏం చేయలే, చేతితోనే కలిపాను. అన్నం అయితే నేనే వడ్డేస్తాను. నీ పూటకి తినండి మీరు. నా పేరు చెప్పుకొని తినేసాను అందరూ. ఆయన పేరు చెప్పుకుంటుంది. డబ్బులు ఏమవుద్దు నాకు, తినేసాను నా పేరు చెప్పుకొని. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇక తల్లి మా పెద్దలండి. ఓకే, తర్వాత మా చింతలు. ఆయన చేత్తో ఆయనే వండి, ఆయన చేత్తో ఆయనే వడ్డిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మా చింతలు. ఇదేమో మా బొడ్డు తల్లి. కొంచెం మా చింతల్లి. ఇదైతే నాకు పెట్టుకున్నాను కొంచెం ఎక్కువ పెట్టుకోకుండా ఎవరేం అనుకోరు. నువ్వు అనుకుంటావు కానీ ముందు ఫీల్ అవుతాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర వచ్చాను, దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఇంకోసారి దగ్గరికి వచ్చాను. అందరూ మీరెవరు కాదు, వాళ్ళు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్. ఓకే తీరేస్తున్నా. ఎలా ఉందా ఏంటో నాకైతే టెన్షన్ ఉంది. 3, 2, 1 గో. వావ్, కలర్ చూస్తే కలర్ఫుల్ గా ఉందండి. మరి టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం. వావ్, జాయింట్లు అయితే 2 ఉన్నాయి, బాగానే చేశారు. కోడి కూడా జాయింట్స్ కూడా. ఇంకా తల్లి మా పెద్దలకి ఫస్ట్ జాయింట్. మా చింతలకి సెకండ్ జాయింట్. ఇదిగోండి మా చిన్న తల్లికి. ఇదిగోండి బుడ్డది. నేను వేసుకుంటా, నేను వేసుకుంటా. ఎందుకంటే నేనే వేసుకుంటా. నాకు ఈ గుడ్లు కూడా గుడ్లే ఇష్టం. నేను ఎవరికి ఇవ్వనని చెప్పు మాట. ఇలాంటి గుడ్డు, ఈ గుడ్డ అయితే ఇంకా ఇష్టం అండి. చక్కగా చాలా బాగుండిద్ది. కొంచెం ఎగిరేసుకుంటున్నా, లేక కులిపోతున్నారు. ఒక పని చేయమ్మా, దాన్ని పంపేసుకో. అన్నం లేక అన్నం చేసి సరిపోతుంది. అన్నం నేను వేసుకున్నాను అనుకో, మొత్తం నువ్వు తినచ్చు. ఎవరు తినలే కాదు. పట్టమ్మ ఎగురు, ఊడిపో ఎగురు. ఒక మొక్క అంటే ఒక మొక్క. మీరు వేసుకోండి. టేస్ట్ ఎలా ఉందంటే నేనైతే చెప్తాను. మీ ఇద్దరు ఒకటి. మా చింతల్లి ఫస్ట్ టైం అండి మేము నలుగురు, మా కుటుంబంలో నలుగురు కూర్చొని ఇలా తింటాం వీడియోలో మాత్రం. ఎందుకంటే మాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, అందుకనమాట. మొక్క అయితే టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. చెప్పాలి వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఎవరు వండింది బాగుందో. నేను వండింది బాగుందా, మమ్మీ వండింది బాగుందో చెప్పాలి. అది అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే తను మనసు పెట్టి కోడి తెచ్చి చేసి వంట చేసి ఇలాగా వడ్డిస్తే అసలు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మా పెళ్ళైన 2 సంవత్సరాలకి ఎప్పుడు నేను ఆయన చేతి వంట అయితే ఎప్పుడూ తినలేదు. ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగుంది. ఈరోజు ఆదివారం అని నాకైతే సెలవు ఇచ్చారనమాట వంటకి. చాలా బాగా చేశారు. నేను చెప్పమని చెప్పలే, పిల్లలు చెప్పమని చెప్పా. అమ్మ చేసిన కంటే మా డాడీ చేసింది అదిరిపోయింది. ఆడిపోయి కావాలి కదా. చింతల్లి కావుతుందమ్మా, వేడిగా బాగా వేడిగా ఉందండి. చల్లగా తిను. ఈరోజు మీరు తినేస్తారని మళ్ళీ అది కూడా ఉంటుంది. కూర కూడా తినేస్తారు కదా. బాగుందిగా మరి కూర, తినేస్తాము. బాగుంటే ఎవరైనా తినేస్తారు కూర కదండి. నాకైతే నచ్చింది. ఎప్పుడు నా చేతి వంట నేను తింటున్నా కదా, మొత్తం తినేస్తారా? ఈయన చేతి వంట కూడా చాలా బాగుంది. అందుకని చెప్పి నాకు బాగా నచ్చింది. మాకు ఉంచాలి కదండి. అవునండి, ఏమంటారు మీరు? ఎంత నచ్చితే మరి ఒక తినేస్తే బాగుంటుందా? మీరు చెప్పండి. ఎందుకంటే ఈ గుడ్డు కోసం నేను కోడి గుడ్డు, ఈ గుడ్డు కూడా పాల్గొండా వండాడంటే చాలా బాగా వండాడు. మీకు తెలుస్తుంది కదా, ఈ గుడ్డు చూస్తేనే తెలుస్తుంది మీకు
ఎలా వండారు, చాలా చక్కగా వండారు. సూపర్ ఉంది. టేస్ట్ అద్దరు. టేస్ట్ అయితే అద్దు. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. మామూలు అదృష్టం కదా తింటే. సూపర్. అదృష్టం ఏంటి, చాలా బాగుంది. నాకైతే ఇప్పుడు బాగుంది. దాకా నేను ఎప్పుడు వండలేదండి అసలు. నాకు కనీసం టీ పట్టు కూడా రాదు అసలు. నాకు ఫస్ట్ టైం వండాను. కాకపోతే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అయినా సరే కాకపోతే ఏంటంటే కొంచెం టెన్షన్ పడ్డా ఎట్లా ఉంటుంది ఏమైపోద్ది ఏంటంటే మళ్ళీ కోడి తీసుకున్నాం కదా, మళ్ళీ వేస్ట్ పోద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే పర్ఫెక్ట్గా కుదిరింది మొత్తం. టేస్ట్ కూడా ఏది ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా కుదిరింది. ఆల్రెడీ మీరు కర్రీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. నా చేతితో నేను కోడి చేసి వండి పెడుతున్నాను మా ఆవిడకి మా పిల్లలకి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తింటా. మామూలు ఎంజాయ్ కదండి, ఎందుకంటే ఎప్పుడు అసలు పొయ్యి దగ్గరికి గరిట కూడా పట్టుకోడు అసలు. అలాంటిది ఇవాళ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగిన ఫలితం అయితే దక్కింది. చాలా అంటే చాలా బాగుంది కూర అయితే. సూపర్ ఉంది. చాలా నిజంగా చాలా బాగుంది అసలు. ఏమా కదా తల్లి జాయింట్ జాయింట్తో బిజీగా ఉంది కదండి. కాలిపోతుంది. అయితే నాదైతే అయిపోవచ్చిందండి కూర. అన్నం అయితే మొక్కలు కూడా బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయమ్మా. మనం ఎంత ఏంటంటే కాలేదు, ఫ్యామిలీ మొత్తం పర్ఫెక్ట్గా నీట్గా తిన్నామా అనేది కావాలి. అందరూ ఆనందంగా తిన్నామా అనేది కావాలి మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత ఉన్నా సరే ఇప్పుడైతే అలాగే కుదిరింది అనమాట. రోజు నేనే ఉంటే పోతాము. నువ్వు రెస్ట్ తీసుకుంటావా? చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి నిమిషంలో ఖాళీ చేస్తాను. నాకు అంత బాగుంది అనమాట కూర. చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.